హైదరాబాద్ ఫిబ్రవరి 20 మాదక ద్రవ్యాల మహమ్మారిని రాష్ట్ర సరిహద్దుల వరకు తరిమికొట్టి తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రూపొందించిన డైరీ క్యాలెండర్ శుక్రవారం రవీంద్రాబాద్ లో మంత్రి జూపల్లి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల కలిగే సామాజిక అనర్థాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు కోరల్లో చిక్కి ఎంతో మంది యువత భవిష్యత్తు నాశనం అవుతుంది. ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయి. తల్లిదండ్రుల ఆశలో అడియాశలు అవుతున్నాయని, ఇలాంటి అరాచక శక్తులను సమాజం నుంచి ఏర్పారేయాలి. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ మన లక్ష్యం కావాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలను పరంగా పెట్టి గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో కానిస్టేబుల్ సౌమ్యం మృతి చెందడం దురదృష్టకరమని మంత్రి పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ₹1 కోటి ఆర్థిక సహాయాన్ని అందించిందని గుర్తు చేశారు. స్మగ్లర్ల ఆగడాలను అరికట్టడంతో పాటు అధికారుల ఆత్మరక్షణ కోసం ఎక్సైజ్ శాఖల ఆయుధాలు ఇచ్చే అంశం ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉంది. వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి ఆయుధాలు అప్పగిస్తామని జూపల్లి ప్రకటించారు. కమిట్మెంట్ అభినందిస్తూ దురదృష్టవశాత్తు ఆ సంఘటన జరిగింది. అందుకే స్పందించి ప్రభుత్వం మరి అందులో అంటే ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఇన్ఫ్యూజ్ చేయాలి. ఎవరైనా అటువంటి సంఘటనలో మరి ప్రాణాలు కోల్పోయినప్పుడు ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్ని రకాల అండదండలు ఉంటుందని తెలియజెప్పడం కోసమే ఆనాడు ఆ కుటుంబాన్ని కూడా ఆదుకునే కార్యక్రమం చేయడం జరిగింది. డిలే కాకుండా ఆ యొక్క చెక్ను కూడా ఇమీడియట్గా అందించే కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే బాధ్యత మీరెట్లయితే ప్రాణాలకు తెగించి అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా అదే ప్రపోజల్లో స్పందించాలి. కాబట్టి అందులో మా గొప్పతనం ఏమీ లేదు, మా బాధ్యతగా గుర్తించి చేసే కార్యం చేయడం జరిగింది. అట్లాగే ఇతర సమస్యలు మీ యొక్క అసోసియేషన్కి సంబంధించినటువంటి వివిధ రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో అది విత్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ కావచ్చు, వితౌట్ ఫైనాన్షియల్ పరిష్కారానికి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేసి మీ సమస్యల పరిష్కారానికి తప్పకుండా నా వంతు సహాయ సహకారం ఉంటాయని చెప్పని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ సందర్భంలో నా రిక్వెస్ట్ మీదతో కూడా ఈ యొక్క డ్రగ్స్ను రకరకాల ఎందుకంటే ఈ యొక్క డ్రగ్స్ బారిన పడి చాలా కుటుంబాలు పూర్తిగా ధ్వంసం అయిపోయి చితికిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే మీకు ఈ యొక్క డ్రగ్స్ను ఏరివేసే దాంట్లో మీకు ఏమేం కావాలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, ఇతర సమాచారం కావచ్చు, అందుకే ఆ రోజు నేను ఈ ఇన్సిడెంట్ జరగక ముందుకే ఒక సమీక్షలో ప్రాబబ్లీ ఆల్మోస్ట్ ఐ థింక్ మోర్ దెన్ 9 months బ్యాక్ ఉంటుంది. ఒక సమీక్షలో ఎందుకు మీకు వెపన్స్ ఇవ్వడం లేదు, వెపన్స్ ఇవ్వాలని చెప్పని దాని తక్షణమే ఆ ఫైల్ కూడా ప్రాసెస్ చేసి పంపని చెప్పడం జరిగింది. ఆ రోజునే ఆ ఫైల్ రాగానే 100% మీకు అందరికీ కూడా ఎట్లయితే, ఎందుకంటే క్వశ్చన్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పనిలో చేస్తున్నప్పుడు ఆ సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్. కాబట్టి ఎట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్కి ఆయుధాలయో మీ అందరు కూడా ఆయుధాలు ఇచ్చే కార్యక్రమం చేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కోసం ఇటువంటి సమాచారం వచ్చినప్పుడు ఒకరు కాకుండా 10 మంది వెపన్స్తో కలిసి వెళ్ళేటువంటి కార్యక్రమం జరగాలి. కాబట్టి మీకు వీళ్ళ త్వరలో ఆ వెపన్స్ కూడా ఇప్పించే కార్యక్రమం చేసి మళ్ళీ మీకు ట్రైనింగ్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్ర పొలిమేరు నుంచి తరిమేసే కార్యక్రమం జరగాల. మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మరోసారి మనవి చేసుకుంటూ ఇతర అంశాలకు సంబంధించి కూడా మీ యొక్క ఇతర సమస్యలు ఎత్తినాయో మీరు యూనియన్ రిప్రజెంటేషన్స్ గతంలో ఇచ్చినా కానీ ఇంకేమైనా ఉంటే కూడా మొదటిసారి సపరేట్గా మీటింగ్ పెట్టే కార్యక్రమం చేసుకుని సమీక్ష చేసుకుని ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, ఆల్ కన్సల్ట్ వాళ్ళని పిలిచి మీ సమక్షంలో మాట్లాడి ఆ సమస్యల పరిష్కారం కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. నేను నా వంతు సహాయ సహకారం తప్పకుండా నాకు బాధ్యతగా నేను మీకు అండగా ఉంటానని చెప్పని మీకు మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.